చేస్తే గుంటూరు నడిబొడ్డునున్నటువంటి ఆ క్రైస్తవ భవనాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేక 9 కోట్ల రూపాయలు ల్యాప్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం క్రిస్టియన్ల పట్ల ఎంత ఈన స్థితిలో అంటే వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో చూస్తున్నదన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. మళ్ళా మన కూటమి ప్రభుత్వం రావడం క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి పూర్తి చేయడానికి 10 కోట్ల రూపాయలు అవసరమైతే ఆ 10 కోట్లు కూడా మంజూరు చేయడం అనేటువంటి జరిగింది. ఇది మనకు ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాల్సి వస్తే మన యువనేత నారా లోకేష్ బాబు గారు యువగళము సమయంలో పాస్టర్లు అందరూ కూడా కోరారు మాకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయమని. మరి ఆయన ఇచ్చినటువంటి మాట మేరకు ఈ రోజు దాదాపుగా 8,427 మంది పాస్టర్లకి 51 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున మనకు వారికి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఇంతేకాకుండా గతంలో మనం దాదాపుగా 3,500